కాకినాడ సార్. కాకినాడలో ఈసారి రాజకీయం ఎలా ఉండబోతుంది? కాకినాడలో వైసీపీ మాత్రం పంపర్ మెజార్టీ మీద వస్తుంది సార్. ఇప్పుడు కాకినాడలో మీకు ఎంపీగా ఎవరికి వేస్తే మీకు న్యాయం అవుతుంది అనుకుంటున్నారు? సునీల్ గారు ఎక్కితేనే మాకు న్యాయం జరుగుతుంది సార్. ఏదంటే ప్రజలు ఎవరైనా సరే ఆపుతానా అన్న ఇలా ఆపుతుందంటే ఆదిపోయి అలాగా సాయం చేసి వేస్తే తప్ప మనిషిని బాధ పెట్టి పంపించి వేస్తే కాదు. ఆయన అంటే ఏదో రాజకీయంలో ఏదో స్టెప్ ఏదో బయట అలాగ అడిగేసిన వాళ్ళే కదా, కానీ లేకపోతే ఆయన ఓటం అనేది ఆయనకి బ్లడ్ రేస్లో లేదు. ఆయన కంపల్సరీ నెగ్గుతాడు, ఫుల్ మెజార్టీ మీద వస్తారు. చాలా మంది ఇక్కడ ఓడిపోతాను అంటున్నారు. మళ్ళీ అలా అపోహ తప్పది. ఇది వాస్తవం, మాత్రం ఫుల్ మెజార్టీ మీద వస్తారు. ఎందుకంటే 3 సార్లు ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. అలాగా కేటర్ కూడా ఏ కేటర్ను ఆయన అనుకూల జనకంగా వెళ్ళారు తప్ప ఏ కేటర్ను శ్రద్ధొప్పుకోలేదు. అందరూ కూడా ఆయన వెనకాల ఉన్నారు సార్. జగన్ సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? సూపర్ సార్. జగన్ ఇచ్చిన పథకాలు సూపర్ సార్. దాని మీద ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఇంకా ఏదో చేసేదని పెడతారు తప్ప ఇప్పుడు ఈ పథకాలు ఇవ్వలేకే జగన్ గారు ఎక్కడెక్కడ ఏదో చేసి ఏదో కార్యక్రమం నడిపిస్తున్నారు. ఇంటింటికి పథకాలు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ ఇస్తారు అన్నాడు. ఇంకెక్కడ తెచ్చి ఇస్తారు. ఇప్పుడే రాష్ట్రం ఎలాగైపోయింది అలాగైపోయింది అనేసి అంటున్నారు కేవలం చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకా ఎక్కువ ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరు ఇక జనాల మీద ఇంకా భారం వేసి ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? ఇప్పుడే భారం వేసారు అంటున్నారు. అప్పుడు ఈ పథకాలు ఇస్తే ఇంకా ఎవరి మీద భారం వేసేస్తారు? ఇంకా లేని వాళ్ళ మీద భారం వేసేస్తారా? అది జరగని పనులు. గడప గడప కార్యక్రమాలు అందించింది మా జగన్ గారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం గడప అందించిన నాయకుడు ఈయన. ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఇంకెవరిని కూడా చూడలేదు. మళ్ళీ ఆయన నెగ్గించుకుంటాం. ఇప్పుడు పిఠాపురం చూస్తాం, గీత గారు ఆపోజిట్ పవన్ కళ్యాణ్. అందరు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఇవాళ కూడా చిరంజీవి వస్తున్నాడు ప్రచారానికి. గెలవనని ఓపుతోనే అందరు వస్తున్నారు. అవును సార్, గెలవననే వస్తుంది సార్. 100,00,000 ఓటు మెజార్టీ మీద ఆయన పక్క వెంకటేష్ను అన్నదమ్మును లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులను దింపవసరం లేదు. నేను ఎగ్గిదానన్న ఒక పడదలో ఉన్నప్పుడు దింపవసరం లేదు. దింపుతున్నారంటే మీకు ఒక భయం ఉంది మీకు. మేము నెగ్గలం, మేము ఈ కూటమి అంతా సరే మేము అందరూ పోరాడితేనే ఏదో మేము ఎదరగలుగుతామని అనుకుంటున్నారు తప్ప ఏది లేదు. వంగా గీత గారు చేసిన పనులు మాత్రం ప్రతి ప్రజల లేని గుండెలో ప్రతి ఒక్క ప్రజల్లో ఉంది. ఆవిడ ప్రతి ప్రజల కోసం జన్మించారు. వాళ్ళ కూటమే ప్రజల కోసం సేవ చేసిన విధానం కూడా ఉందండి. ఆయన వంగా గీతను ఓడించాలని సాధ్యం కాదు. 400 గ్రామాలు దత్తత తీసుకున్నారు. 400 కోట్లతో ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తా అని అంటున్నారు. సాధ్యమైతే సరే 400 గ్రామాలకి 400 కోట్లు ఇస్తారనే ఆలోచన నిజంగా ఎవరికి రాదు సార్. అంత ఆలోచన వచ్చిన మా సునీల్ గారికి మాకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఆ ₹1 తెలిసి మా గ్రామాన్ని ఏదో అదుపురు చేసుకోవచ్చు. ఏ స్కూళ్ళు కట్టుకోవచ్చు, ఓ పార్కులు చేసుకోవచ్చు, కమిటీ వాళ్ళు కట్టుకోవచ్చు, పొలాలు వేసుకోవచ్చు. చాలా వరకు ₹1 మాకు గ్రామానికి చాలా వరకు సాయం చేయడం అనేది ఆ ఆలోచన ఎవరికి రాలి సార్. 400 గ్రామాలకు 400 కోట్లు ఇస్తున్నారంటే ఆ ఆలోచన వచ్చిన మా సునీల్ గారికి ధన్యవాదాలు సార్. అంతకన్నా ఇంకేం. ఎంత మెజార్టీతో గెలిపించుకుంటారు సునీల్ గారికి? నాకు తెలిసిన మటుకి 56,000 రావాలి సార్. అంటే మా ఓడేందో ఒక 20,000-30,000 అంటున్నారు తప్ప ఒక 56,000 మెజార్టీ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నారు కాబట్టి, ఈ 15 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారు కాబట్టి సునీల్ గారు ఒక 50,000 పైన మెజార్టీ తక్కువ వచ్చారు. ఎందుకంటానంటే ఈ ఆయన శ్రీనివాస్, ఆయన పేరు ఏదో శ్రీనివాస్ అనుకుంటా, ఉదయ శ్రీనివాస్ సార్. ఏదో ఇప్పుడు దిగి ప్రజలకు ఆయన తెలీదు. ఆయన ప్రజ అంటే తెలీదు, ఆయన ఎవరో మాకు కూడా తెలియదు సార్. ఈయన 4-5 సార్లు 20 సంవత్సరాలు ప్రజలతో ఉన్నాడు కాబట్టి సునీల్ గారు మాత్రం కంపల్సరీగా ఫుల్ మెజార్టీ మీద వస్తారు సార్.